హే గైస్, ఈ వీడియోలోనే నేను మీకు జాదవ్ పాయింగ్ ఓకే. సో ఈయన లైఫ్ హిస్టరీ గురించి చెప్తానమాట. ఇది డిగ్రీ 3rd సెమిస్టర్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉంది. సో ఇది చాలా సింపుల్ అనమాట. లైక్ ఆయన లైఫ్ హిస్టరీ ఏంటి, ఆయన చేసిన చేంజెస్ ఏంటి, నేచర్లో ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తాడు ఆయన. అంటే మనం అందరం ఒక చెట్టు పెట్టడానికి, లైక్ బర్త్డేకి ఒక చెట్టు పెట్టడానికి ఇబ్బంది పడతాం. ఆయన ఒక అడవిని తయారు చేస్తాడు చెట్టు పెట్టి. ఓకే, ఎడారిగా ఉన్న ప్రాంతాన్ని, డెజర్ట్గా ఉన్న ప్రాంతాన్ని అడవిగా తయారు చేస్తాడు ఆయన. ఓన్లీ వన్ మ్యాన్. ఓకే, వన్ మ్యాన్ షో అనమాట ఇది. సో లెట్స్ సీ వాట్ ఈజ్ ఇట్స్ లైఫ్ స్టోరీ అనేది. అండ్ మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ ఇదే నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో లైక్ ఏ ప్యాసేజ్ కూడా టెలిగ్రామ్లో ఇస్తాను అనమాట. జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, లెట్స్ బిగిన్. జాదవ్ పాయింగే ఆల్సో నోన్ యాజ్ ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇది ఇంపార్టెంట్, మీరు రాయాల్సింది కీ పాయింట్ ఇది. ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఎన్విరాన్మెంటలిస్ట్ whose life and work have inspired millions around the world. ఓకే, సో ఎన్విరాన్మెంటలిస్ట్ అనమాట ఆయన లైఫ్ చాలామందికి ఇన్స్పిరేషనల్. హీఈస్ లివింగ్ టెస్టమెంట్ టు ద పవర్ ఆఫ్ వన్ ఇండివిజువల్ టు మేక్ డిఫరెన్సెస్ ఇన్ ద ఫైట్ అగెనిస్ట్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. సో ఆయన లైఫ్ అనేది ఒక మంచి మోటివేషన్ అన్నట్టు. అంటే ఒక ఇండివిజువల్ పర్సను, ఒక పవర్ ఆఫ్ ఇండివిజువల్. ఆయన పవర్ ఎట్లా అయిందంటే, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటే ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది కదా, దానికి అగెనిస్ట్గా పనిచేసి దానికి మంచి గ్రోత్, అంటే ఒక సేఫ్ జోన్లో ఉంచుతాడనమాట. జాదవ్ ఎఫర్ట్స్ ఓకే హ్యావ్ టర్న్డ్ బ్యారెన్ ల్యాండ్స్ ఇంటూ థ్రైవింగ్ ఫారెస్ట్ అండ్ దిస్ కమిట్మెంట్ టు నేచర్ హ్యాస్ గార్నర్డ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్. సో ఆయన బ్యారెన్ ల్యాండ్ అంటే ఒక ఎడారి ప్రాంతము థ్రైవింగ్ ఫారెస్ట్ లాగా మార్చిందనమాట. ఆయన కమిట్మెంట్కి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది. సో ఆయన రెగ్యులర్గా ప్లాంటేషన్ చేస్తూ పోయిండనమాట. దిస్ ఎస్సే dwells into his journey, contributions and the broader implications of his work on the ecological conservation. ఓకే, సో ఆయన జర్నీ ఏంటి, లైఫ్ స్టైల్ ఏంటనేది, ఎకనామికల్ కన్జర్వేషన్కి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటనేది ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు చూద్దాం అంటున్నాం. ఓకేనా. Early life and motivation. Okay, Jadav Painge was born in 1963 in a small village of Jorhat in Assam. సో అస్సాంలో ఆయన లైఫ్ అనేది అస్సాంలో అనమాట. ఓకే, హీ వాజ్ బోర్న్ ఇన్ అస్సాం ఇన్ 1963, ఏ స్టేట్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఓకే, అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా అంటే మనకి ఈస్ట్ సైడ్లో ఉంటుంది. ఓకే, అస్సాం అనేది మ్యాప్లో చూసి తెలుసుకోండి ఎక్కడ ఉంటుందో. లైక్ అస్సాం అనేది టీ ప్లాంటేషన్కి ఫేమస్ మనకి. ఓకే, సో గ్రోయింగ్ అప్ హీ వాజ్ డీప్లీ కనెక్టెడ్ టు నేచర్, స్పెండింగ్ మచ్ టైమ్ ఆఫ్ హిస్ టైమ్ ఇన్ అ ఫారెస్ట్ నియర్ హిస్ హోమ్. ఆయన ఇంటి దగ్గర అడవి ఉంటుండే. సో నేచర్ అంటే చాలా ఇష్టం ఆయనకి, ఫారెస్ట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. హిస్ ప్యాషన్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ వాజ్ ఫర్దర్ స్పార్క్డ్ బై ద devastating experience in 1979 when a large number of snakes died due to the lack of trees and shelter in the region. Witnessing this tragedy, Jadav made a pledge to restore the forest and create a sanctuary for wildlife అనమాట. సో ఆయనకు ముందే నేచర్ అంటే ఇష్టం. సో నేచర్ ఎంత ఎడారిగా మారుతుందని చెప్పి అక్కడ పాములు అన్ని లివింగ్ బర్డ్స్ అన్ని చనిపోతున్నాయి. ఓకే, స్నేక్స్ చనిపోయినాయి మ్యాక్సిమం షెల్టర్ లేక, ఫుడ్ లేక అని చెప్పేసి. సో జాదవ్ పాయింగ్ డిసైడ్ అయినా అనమాట, నేను లైక్ ఈ ఫారెస్ట్ని మళ్ళీ రీస్టోర్ చేయాలని చెప్పేసి. ఓకే, సో మళ్ళీ ఒక శాంచురీని క్రియేట్ చేయాలని చెప్పి ఆయన అనుకుండు. సో హీ డిడ్ ఇట్ అనమాట ఫైనల్లీ. అసలు ఏం చేసిండు. ఓకే, జాదవ్ పాయింగ్ బిగన్ ఈజ్ మాన్యుమెంటల్ టాస్క్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఏ బ్యారెన్ flood-prone sandbar on the Brahmaputra river into the forest. ఓకే, సో ఎడారిగా ఉన్న ప్రాంతాన్ని, బ్రహ్మపుత్ర రివర్ నియర్ బై ప్రాంతాన్ని ఫారెస్ట్ లాగా మార్చిందనమాట. ఆర్మ్డ్ విత్ నథింగ్ మోర్ దాన్ ఏ ఫ్యూ బ్యాంబూ సాప్లింగ్స్, హీ సెట్ అవుట్ టు ప్లాంట్ ట్రీస్ ఆన్ ద డిసోలేట్ ల్యాండ్. ఓవర్ ద ఇయర్స్ meticulously nurtured his small plantation. With time, his efforts grow into the vast forest spanning over 1300 acres today. ఓకే, 1300 ఎకరాలకు ప్లాంటేషన్ చేసిన పర్సన్ ఆయన.
ఓకే, ఇట్లా చెట్లు పెట్టుకుంటూ పోయిండు చిన్న ఎంతవరకు అయితే అంతవరకు అని చెప్పేసి. అది ఇప్పుడు 1300 ఎకరాలు అడవిగా మారిందనమాట. సో మ్యాన్ బిహైండ్ దట్ ఫారెస్ట్ ఈజ్ జాదవ్ పాయింగే. అట్లాంటి కమిట్మెంట్ ఉండాలి. ఏదైనా సంథింగ్ బిగ్ వీ హ్యావ్ టు డూ. ఓకే, హిస్టరీలో నిలిచిపోవాలంటే అట్లాంటి పనులు చేయాలన్నమాట. అంటే మళ్ళీ అడవి చెట్లు పెట్టడం అనే కాదు, ఏదైనా కానీ కమిట్మెంట్ ఉండాలి అని చెప్పి ఒక మెసేజ్ ఇక్కడ మనకి. వాట్ మేక్స్ జాదవ్స్ అచీవ్మెంట్ ఈవెన్ మోర్ రిమార్కబుల్ ఈజ్ అ ఫ్యాక్ట్ దట్ హీ వర్క్డ్ అలోన్ ఫర్ మచ్ ఆఫ్ హిస్ లైఫ్ వితౌట్ ద ఎయిడ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ సపోర్ట్. ఎలాంటి సపోర్ట్ లేదు గవర్నమెంట్ నుంచి అండ్ కార్పొరేట్ అంటే ఏదైనా ప్రైవేట్ సంస్థల నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లేదు. బట్ హీ హిమ్సెల్ఫ్ వర్క్ హార్డ్. ఏ డెడికేషన్ పేషెన్స్ లెడ్ టు ద క్రియేషన్ ఆఫ్ మొలై ఫారెస్ట్. సో దాని పేరేంటి, ఆ ఫారెస్ట్ పేరేంటి, మొలై ఫారెస్ట్, నేమ్డ్ ఆఫ్టర్ హిమ్. ఓకే, సో ద ఫారెస్ట్ ఈజ్ నౌ home to variety of wildlife including tigers, elephants, rhinoceros and countless species of birds and insects. It has become a heaven for flora and fauna in the area that was once devoid of life. సో ఈ అన్ని జంతువులకు కూడా ఇక్కడ రైనోసర్స్, ఎలిఫెంట్స్, టైగర్స్, ఓకే, ఇన్ని కౌంట్లెస్ స్పీషీస్ అన్నిటి కూడా అదొక లైఫ్ ఇచ్చిందనమాట ఫారెస్ట్ అనేది. అదొక ఎకోసిస్టమ్ అయిపోయింది వాటికి. Impact on environment. Jadhav Payengue works has had a significant positive impact on the environment. His forest has not only restored biodiversity but also helped combat soil erosion and provided buffer against floods. ఓకే, ఫ్లడ్స్ రాకుండా కూడా ఈయన ఇప్పుడు ఫారెస్ట్ అనేది ఎంత పెద్దగా క్రియేట్ అయింది కదా, ఇప్పుడు అక్కడ నుంచి వచ్చే వరదలు కూడా రాకుండా ఆపేస్తాయి అన్నమాట చెట్లు. సో అట్లా అక్కడ నేచర్ కూడా చాలా స్టేబుల్గా ఉంటుంది. ద ఫారెస్ట్ సర్వ్స్ యాజ్ ఏ న్యాచురల్ కార్బన్ సింక్స్, హెల్ప్స్ టు మిటిగేట్ క్లైమేట్ చేంజ్ బై అబ్జర్వింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. బై రివైవింగ్ ద ఎకోసిస్టమ్, జాదవ్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు ద రిస్టోరేషన్ ఆఫ్ లోకల్ వెదర్ ప్యాటర్న్స్ అండ్ ఇంక్రీజ్ ద రెయిన్ఫాల్ ఆఫ్ ద రీజియన్. సో ఈయన కార్బన్ డైఆక్సైడ్ అక్కడ న్యాచురల్గా కార్బన్ డైఆక్సైడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, ఆక్సిజన్ ఇస్తుంది అనమాట. అండ్ ఎకోసిస్టమ్ కొంచెం బ్యాలెన్స్గా నడుస్తుంది చెట్లు ఉంటే. సో అంత ఇంపాక్ట్ జరిగిందనమాట ఈయన చేసిన పనికి. అక్కడ చాలామంది పీస్ఫుల్గా ఉంటున్నారు అండ్ వెదర్ ప్యాటర్న్స్ కూడా స్టేబుల్గా ఉన్నాయన్నమాట, చేంజెస్ ఎక్కువ లేకుండా. అండ్ ద లాస్ట్ వన్ గైస్, ద మొలై ఫారెస్ట్ హ్యాస్ ఆల్సో క్రియేటెడ్ ఎ సేఫ్ స్పేస్ ఫర్ ఎండేంజర్డ్ స్పీషీస్. సో ఎండేంజర్డ్ అంటే అంతరించిపోతున్న జాతులు అనమాట, చెట్ల జంతువులు కానీ సో అండ్ సో థింగ్స్. మొలై ఫారెస్ట్ ఏంటి, వాటికి లైఫ్ ఇచ్చింది, అంటే జీవితాలను అంతరించిపోకుండా కాపాడింది మొలై ఫారెస్ట్. ద రీజన్ బిహైండ్ దిస్ ఇస్ జాదవ్ పాయింగే. ద ఇండియన్ రైనోసర్స్ ఫర్ ఎగ్జాంపుల్ విచ్ వన్స్ ఫేస్డ్ ద గ్రే థ్రెట్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అండ్ నౌ ఫైండ్స్ ఎ సెక్యూర్డ్ హ్యాబిటాట్ విత్ ఇన్ దిస్ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్. ఒకప్పుడు చాలా ఇబ్బంది ఉంటుండే, ఓకే, బట్ ఇప్పుడు కొంచెం ప్రొటెక్ట్ అయ్యే అంటే చెట్లకి అంటే కొంచెం హ్యాబిటాట్, ఇప్పుడు చిన్న చిన్న చీమలు కానీ జంతువులు కానీ ర్యాబిట్స్ కానీ స్నేక్స్ కానీ అవి ఒక హ్యాబిటాట్ లెక్క మారిపోయింది అనమాట, నేటివ్ ప్లేస్ అయిపోయింది. ఫారెస్ట్ హ్యాస్ బికమ్ ఎ సింబల్ ఆఫ్ హోప్, షోయింగ్ దట్ ఈవెన్ ఎ స్మాల్ ఇనిషియేటివ్ ఇఫ్ సస్టైన్డ్ ఓవర్ ద టైమ్ కెన్ లీడ్ టు ద సబ్స్టాన్షియల్ ఎన్విరాన్మెంటల్ రిస్టోరేషన్. సో ఒక మెసేజ్ ఏంటంటే ఫారెస్ట్ హ్యాస్ బికమ్ ఎ సింబల్ ఆఫ్ హోప్, అంటే అది ఒక నమ్మకం. ఇప్పుడు ఏంటంటే ఆయన చేసిన ఆ పని ఎంతవరకు అయితే అంతవరకు అందులోనే ఇక రీచ్ ఎప్పటిదాకా నన్ను కానీ అని లైఫ్ మొత్తం అందులో పెట్టింది కాబట్టి ఇప్పుడు హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో స్మాల్ ఇనిషియేటివ్ అది, చెట్లు పెట్టడం అనేది పెద్ద సమస్య కాదు, బట్ ఆయన ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్తో చేసింది కాబట్టి సస్టైన్ ఓవర్ ద టైం కాబట్టి ఎన్విరాన్మెంటల్ రిస్టోరేషన్ అయిందనమాట. సో గాయస్, ఇది మనకు ఓవరాల్గా మెసేజ్. అండ్ విత్ దిస్ నేను థర్డ్ సెమిస్టర్ వీడియోస్ అని లైక్ అంటే సమ్మరీస్ పార్ట్ అనేది కంప్లీట్ చేసిన. అండ్ థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, మన ప్లేలిస్ట్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి, మీకు హెల్ప్ఫుల్ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, థ్యాంక్ యూ.